మీరు అట్లాంటి మాటలు నమ్మగాకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరంతా కూడా నిజాన్ని ఖచ్చితంగా గ్రహించి మద్దతు ఇచ్చేటటువంటి వారు. మీరంతా కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. మీరు పిచ్చి మాటలు ఎవరన్నా చెప్పి రవి కాదు ఇంకెవరో వస్తారని చెప్పి నమ్మకండి. ఖచ్చితంగా చుండే రోగం గారే ఈ ఒంగోలులో పోటీ చేస్తారు. మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలి. అలాంటి మాటలు మీకు ఇవ్వవద్దు. నేను చెప్పే మాట కాదు కాదని, కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి చెప్తున్నాను. అంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మానవత విలువ కలిగినటువంటి వారు. ఒక మాట ఇస్తే ఆ మాట కోసం కొండనైనా ఎదుర్కొనే దాన్ని నిలబెట్టుకునేటటువంటి దానికి ప్రయత్నం చేస్తాడు. భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా దాదాపుగా 98% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ అమలుపరిచినటువంటి ఘనత భారతదేశం చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు, రవి నేనున్నాను మీరు పనిచేయండి వెళ్ళని. ఆయనలో ఏదైనా పని చేయనటువంటి తత్వం ఉండి మనకు కాదనుకునేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరం రోజుల్లోనే మనకు అర్థమైపోయింది. కాబట్టి ఏ విధమైనటువంటి అనుమానాలతో మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. గతంలో పొరపాటుగా ఇతరులు చెప్పినటువంటి పిచ్చి మాటలను మేము అనేకమైనటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి వాగ్దానాలను నమ్మాం. తెలుగుదేశం పార్టీ వైపు కొంతమంది ఏదైనా కూడా అర్థం చేసుకొని రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ